నేను మీ కిట్టీని. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ కుందేలు ఆలోచన. అనగనగా ఒక అందమైన అడవి. అది పచ్చని చెట్లతో జంతువులతో కలకలలాడుతూ ఉండేది. కొంతకాలంగా మనుషులు ఏర్పరిచిన ఫ్యాక్టరీల వల్ల నీరు, గాలి కలుషితమైపోయాయి. కొన్ని ప్రదేశాలలో మనుషులు చెట్లు నరికివేయడం వల్ల జంతువులకు ఇల్లు లేకుండా పోయింది. చెట్లు తగ్గిపోవడం వల్ల వర్షాలు పడటం ఆగిపోయాయి. దాంతో జంతువులు, పక్షులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాయో చూసేద్దాం పదండి. అయ్యో, ఈ కరువు ఎంత భయంకరంగా ఉంది. చెరువులు ఎండిపోయాయి, చెట్ల ఆకులు అన్నీ రాలిపోయాయి. అవును, మన అడవి మొత్తం ఎండిపోతోంది. నీరు లేకపోతే మనం ఎలా బ్రతకగలం అని తాబేలు అనగానే నక్క ఇలా అంది. ఇప్పుడు వర్షం తెప్పించే మంత్రం ఎవరికీ తెలుసు? మనం ఏం చెయ్యగలం? అప్పుడు కుందేలు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఇలా అంది. అవును, నిజమే. వర్షం తెప్పించే మంత్రం మన దగ్గర లేకపోవచ్చు, కానీ మనం మన అడవిని కాపాడుకోగలం. నువ్వా? నీలా చిన్న కుందేలు ఏమి చెయ్యగలదు చింటూ? అని చెప్పింది ఏనుగు. అప్పుడు కుందేలు, చిన్న ఆలోచనలు కూడా పెద్ద మార్పు తీసుకురాగలవు. నువ్వు చెప్పేది బానే ఉంది, కానీ ఏం చెయ్యాలనుకుంటున్నావు నువ్వు? నేను విత్తనాలు నాటుతాను. ఏదో ఒక రోజు వాన తప్పక పడుతుంది. అప్పుడు ఈ విత్తనాలు మొలకెత్తుతాయి. మన అడవి తిరిగి పచ్చగా మారుతుంది. అప్పుడు నక్క నవ్వుతూ ఇలా అంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇప్పుడు విత్తనాలు నాటి ప్రయోజనమేమిటి? వర్షం లేకుండా మొక్కలు ఎలా పెరుగుతాయి? ఇప్పుడే అందరం కలిసి మనం మన అడవిని చక్కబెట్టుకుందాం. నేను రేపు ఉదయాన్నే విత్తనాలు నాటుతాను. వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ మనం మన మనోధైర్యాన్ని కోల్పోవద్దు అని చింటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. తరువాత మన చింటూ విత్తనాలు సేకరించే పనిలో పడుతుంది. మరుసటి రోజు ఉదయాన్నే అన్ని జంతువులు ఒక ప్రదేశంలో చేరి మాట్లాడుకుంటున్నాయి. చింటూ, నీతో నేను వస్తా. విత్తనాలు నాటడంలో నీకు సహాయం చేస్తా. నేల తవ్వడం నా పని. మనం అందరం కలిసి పనిచేద్దాం అంది జింక. అప్పుడు ఏనుగు తను ఏ పని చేయాలనుకుంటున్నదో ఇలా వివరించింది. మేము దూరం నుంచి నీరు తెస్తాం. కొంచెం కొంచెం అయినా విత్తనాల మీద చల్లుతాం. ఇలా జంతువులు అన్నీ తమ పని పూర్తి చేసి వర్షం ఎప్పుడు వస్తుందా అని ఆశతో ఎదురుచూస్తూ ఉంటాయి. కొన్ని రోజులకు వర్షాకాలం రావడంతో ఆకాశం నల్లగా మారుతుంది. ఇది గమనించిన కోతి, అదిగో మబ్బులు, వాన వస్తోంది అని అరుస్తూ సంబరపడిపోతుంది. ఇలా కొన్ని రోజులకు విత్తనాలు మొలకెత్తాయి. ఎంత అద్భుతం! మన అడవి మళ్లీ పచ్చగా మారుతోంది. చింటూ, నీ చిన్న ఆలోచనే ఈ పెద్ద అడవిని రక్షించింది అని కుందేలుని పొగడ్తలతో ముంచెత్తుతుంది నక్క. నా ఒక్కదాని సహకారం వల్ల కాదు, ప్రతి ఒక్కరూ కష్టపడడం వల్ల ఈరోజు అందరం సంతోషంగా ఉన్నాము. కుందేలు గొప్పలకు పోకుండా ఎంతో తెలివిగా సమాధానమిస్తుంది. అప్పుడు అన్ని జంతువులు అవును, మన అడవిని మనమే కాపాడుకుందాం అని అనుకుంటూ సంతోషంగా జీవించసాగాయి. చూశారు కదండి ఫ్రెండ్స్, మన కుందేలు చేసిన చిన్న ఆలోచన వల్ల ఎంత పెద్ద మార్పు సంభవించిందో. ఇలాంటి మరికొన్ని మోరల్ స్టోరీస్ కోసం మన స్టోరీ ఫ్రేమ్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.